హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ తెలివైన బాతు. అనగనగా ఒక మడుగులో చేపలు కప్పలతో పాటు ఒక చిన్న బాతు ఉండేది. ఒకసారి దానికి తెలియకుండా ఒక ముసలి వచ్చి ఆ మడుగులో చేరింది. అది మరునాడే బాతును తన నోటితో పట్టుకుంది. అప్పుడు బాతు ధైర్యంగా ముసలితో, ఓ ముసలి మామ, నన్ను తినకు, మనమందరం నీటిలో ఉండేవారమే, మనం మిత్రులమే, ఎవరైనా మిత్రుల్ని చంపుతారా అని ప్రశ్నించింది. అప్పుడు ముసలి, మరి నేను ఏమి తిని బ్రతకాలి, నీవే చెప్పు అని ప్రశ్నించింది ముసలి. అప్పుడు బాతు, నీవు బ్రతకడానికి నీకిష్టమైన పండ్లు తిను, ఆ పండ్లు చాలా బలాన్ని ఇస్తాయి కూడా అంది బాతు. అప్పుడు ముసలి, వాటిని నాకు ఎవరిస్తారని అడిగింది ముసలి. అప్పుడు బాతు, వాటిని నా మిత్రుడైన కోతిమామ నీకు ఇవ్వమని ఇప్పుడే నేను చెప్తాను అంది బాతు. దానికి ముసలి సరే అన్నది. వెంటనే బాతు ఆ మడుగు ఒడ్డున ఉన్న తన మిత్రుడైన కోతిని కొన్ని పండ్లను ముసలికి ఇవ్వమని చెప్పింది. చెట్టుపైన ఉన్న కోతి బాతు మాటలు విని కొన్ని పండ్లను ముసలి కొరకై చెట్టు నుండి ఆ మడుగులోకి రాల్చింది. ఆ ముసలి వాటిని తిని కడుపు నింపుకుంది. ఆ తర్వాత కొన్ని రోజులకు అక్కడకు ఒక నక్క వచ్చింది. ఆ నక్క మడుగులో దిగి నీటిని తాగింది. అప్పుడు అది ముసలిని మాంసాహారం తినడం మానేసిందని తెలుసుకొని, ఓ ముసలి మామ, నీకు ఇష్టమైన మాంసాహారాన్ని మానివేస్తావా? ఈ బాతు మాటలను నువ్వు నమ్ముతావా? అది పక్షి, మనం జంతువులం, దానితో నీకు స్నేహం ఏంటి? దాని కొరకు నీ ఆహారాన్ని మానుకుంటావా అంది నక్క. అప్పుడు ముసలి నక్క కాలును దొరకబుచ్చుకొని, ఓ నక్క, నీవు అన్నది నిజమే, నేను నిన్నే ఆహారం చేసుకుంటాను, నాకు మాంసాహారపు రుచిని తిరిగి గుర్తు చేశావు అంది ముసలి. నక్క ఊహించని ఈ పరిమాణాన్ని నక్క ఆశ్చర్యపోయి ఏడుస్తూ, ఓ ముసలి మామ, నీకు నేను మంచి చెప్తే నన్నే పట్టుకుంటావా అంది. అప్పుడు ముసలి, అవును, నీ మాంసం చాలా రుచిగా ఉంటుంది, ఎవరో అంటుంటే విన్నాను అంది ముసలి. వెంటనే బాతు అందులో కలుగజేసుకొని, ఓ ముసలి మామ, నక్కను వదిలిపెట్టు, అది జిత్తులు మారి దాని ఒంటి నిండా విషమే, అందువల్ల ఒకవేళ నువ్వు దాన్ని తింటే ఆ విషం కూడా నీ రక్తంలో కలిసి ఆ వంకర బుద్ధులే నీకు వస్తాయి, అందువల్ల ఇప్పుడు నీకు ఉన్న ఈ మంచి పేరు కాస్త పోతుంది. నా మాటలు విను అంది బాతు. ఆ బాతు మాటలు విన్న ముసలి ఆలోచనలో పడి, అవును, నీవు అన్నట్లే దీనివన్నీ వంకర బుద్ధులే, మంచి చేసిన వారికే ఇది అపకారం చేస్తుంది, అందువల్ల దీని మాటలు నేనే నమ్మను, దీనికి బుద్ధి రావాలనే అలా అన్నాను అంది అని దానిని వదిలిపెట్టింది. నక్క బ్రతుకు జీవుడా అంటూ అక్కడి నుండి వెళ్తూ ఆ బాతుకు ధన్యవాదాలు చెప్పింది. నక్క తనలో నేనే తెలివైన దానిని అనుకుంటే ఈ బాతు నాకన్నా తెలివైనది, ఇది ముసలి మనసునే మార్చివేసింది, నా ప్రాణాలను కూడా కాపాడింది అంటూ బాతును పొగుడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ తరువాత బాతు ముసలి ఆ కప్పలు చేపలతో పాటు ఎంతో స్నేహంగా ఆ మడుగులో ఉండిపోయాయి. ఈ కథ విన్నందుకు ధన్యవాదాలు.